మన 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల కోసం అక్షరవనంలో సమ్మర్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ చాలా మంది పిల్లలు ఫిఫ్త్ కంప్లీట్ అయ్యి గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లలందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వీళ్ళకి ఈ నెల రోజుల పాటు లాంగ్వేజ్, లాజిక్ అండ్ లైఫ్ స్కిల్స్ వాటిపై వీళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ముఖ్యంగా లాంగ్వేజ్ అంటే వాళ్ళకి ఆ స్టోరీ బుక్ రీడింగ్, స్టోరీ బుక్స్ చదవడము వల్ల వాళ్ళకి భాష మీద పట్టు వస్తుంది, అదేవిధంగా విషయ పరిజ్ఞానం పెరుగుతుంది. కాబట్టి బుక్ రీడింగ్ని అలవాటు చేయడము ఈ సమ్మర్ క్యాంపు యొక్క ముఖ్య ఉద్దేశం. వాళ్ళు ఇప్పుడు చదవడం అలవాటు అయితే వాళ్ళు మళ్ళీ వాళ్ళ స్కూళ్ళకి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు ఆ బుక్ రీడింగ్ని హ్యాబిట్ అవుతే వాళ్ళకి భాష మీద పట్టు వస్తుంది, విషయ పరిజ్ఞానం పెరుగుతూ ఉంది. అదేవిధంగా వీళ్ళకి ఎంఎన్ఎస్ మినిమం న్యూమరికల్ స్కిల్స్ అని వీళ్ళకి మ్యాథమెటిక్స్ అంటే భయం పోగొట్టడం కోసము మన అక్షరవనం రీసెర్చ్ సెంటర్ చేసిన ఇది ఒక అద్భుతమైన ప్రక్రియ. ఇందులో రిపీటెడ్ అడిషన్ బికమ్స్ మల్టిప్లికేషన్ అన్న ఒక చిన్న దాన్ని ఆ పిల్లల మైండ్లలో కూర్చోబెట్టడం వల్ల వాళ్ళకి లెక్కలంటే భయం పోగొట్టి లెక్కలంటే వాళ్ళకి ఇష్టం ఏర్పడేటట్టుగా ఈ ప్రక్రియ మొదలవుతుంది. ఇది ఫస్ట్ వచ్చినప్పుడు ఇందులో మొత్తం ఒక 120 క్వశ్చన్స్ ఉంటాయి. ఇది చేయడానికి పిల్లలకి 15 నిమిషాలు పడుతుంది. కానీ వీళ్ళు క్యాంప్ అయిపోయే లోపు ఇది కేవలం 5 నుంచి 3 నిమిషాల లోపలనే చేయగలుగుతారు. కాబట్టి ఇందులో చాలా సైంటిఫిక్ చూస్తే ఇది వర్క్షీట్ లాగా ఉంటుంది. ఇందులో చైల్డ్ సైకాలజీకి సంబంధించి దాదాపు ఒక 100 అంశాలు ఇందులో అడ్రస్ చేయడం జరుగుతుంది. దీంట్లో వచ్చిన మార్కులని ఇండివిజువల్ రికార్డ్ షీట్ ఉంటుంది. ఆ రికార్డ్ షీట్ లో వీళ్ళ పెర్ఫార్మెన్స్ ని అందులో పెట్టడం జరుగుతుంది. ఈ విధంగా రికార్డ్ షీట్ ఉంటుంది. ఇది అందులో ఈ ఎబిలిటీ వచ్చి ఉంటే టిక్ కొడతారు, రాకుంటే 0 పెడతారు. ఇట్లా ఈ డే వచ్చిన డే తర్వాత ఇట్లా 30 రోజులు వీళ్ళ పెర్ఫార్మెన్స్ ని ఇందులో రికార్డ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా వీళ్ళని గ్రూపింగ్ చేయడం ద్వారా ఇంకా గ్రూపుల్లాగా కూర్చొని పిల్లలు చదువుకోవడం అంటే ఫ్రెండ్స్ ద్వారా, సీనియర్స్ ద్వారా జూనియర్స్ ఏ విధంగా నేర్చుకోవచ్చు అన్న ప్రక్రియను కూడా కేవలం టీచర్ మీద ఆధారపడకుండా పిల్లలు ఆ పియర్ లెర్నింగ్ ని ఇక్కడ అలవాటు చేసినట్లయితే స్కూల్ పోయినాక టీచర్ సిలబస్ చెప్తూ ఉంటాడు, వీళ్ళకి ఏం అర్థం కాదు. ఆ టీచర్ 29th ఎబిలిటీ చెప్తాడు, దానికి 28 వచ్చిన వాళ్ళకే 29 అర్థమవుతుంది. కానీ మిగతా కిందల 25లో 20లో 10లో 15లో 5లో 0లో కూడా ఉంటారు. కాబట్టి 5లో ఉన్న వానికి 6 నేర్పాలి. అది 6 నేర్పాలంటే టీచర్ దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు. సీనియర్ దగ్గర కానీ విత్ ఇన్ క్లాస్ లో అది ఎబిలిటీ వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు నేర్చుకోగలుగుతారు. ఈ విధంగా మ్యాథమెటిక్స్ అంటే భయం పోయి మ్యాథమెటిక్స్ ఇష్టం అయ్యేటట్టుగా ఈ ప్రాక్టీస్ ఉపయోగపడుతుంది. తర్వాత లాంగ్వేజ్ అనేది సెల్ఫ్ లెర్నింగ్, లాజిక్ అనేది పియర్ లెర్నింగ్, మూడవది లైఫ్ స్కిల్స్. ఇక్కడ చాలా విషయాలు పిల్లల్ని వంటలలో ఇన్వాల్వ్ చేస్తాము. అంటే వంట చేయడం అని కాదు, నెల రోజు సమ్మర్ క్యాంపులు అంతా నేర్పలేము. కాబట్టి కూరగాయల కటింగ్ లో కానీ, అదేవిధంగా స్వచ్ఛ భారత్ అని ఈ ప్రెమిసెస్ మొత్తం క్లీనింగ్ అంతా కూడా విద్యార్థులే చేస్తారు. ఈ క్లీనింగ్ చేయడం ఇక్కడ అలవాటు అయితే మళ్ళీ ఇంటి దగ్గరికి వెళ్ళినాక కూడా వాళ్ళ తల్లిదండ్రులకు సహకరిస్తారు, వంటలో కూడా వాళ్ళ తల్లిదండ్రులకు సహకరిస్తారు. ఇక్కడ దాదాపు 1,00,000 ప్లాంటేషన్ ఉంది. వీటిని నీళ్లు పోసే బాధ్యతను కూడా ఇక్కడ కొత్తగా వచ్చిన గవర్నమెంట్ స్కూల్ వచ్చిన పిల్లలకి గ్రూపులుగా బ్యాచెస్ చేసి ఈ 1,00,000 మొక్కల పరిరక్షణ వాళ్ళకు అప్పచెప్పడం జరిగింది. వీటి నుంచి మానిటరింగ్ మాత్రం ఇక్కడ రెగ్యులర్ గా అక్షరవనంలో ఉంటున్న పిల్లలు మానిటరింగ్ చేస్తారు. అంతేకాకుండా వీళ్ళకి బాలసభ అని ప్రతిరోజు రాత్రిపూట తాము ఏమనుకుంటున్నామో తన మనసులోని భావాలని అందరి ముందు వ్యక్తపరచడము, పాటలు పాడడము, నాటికలు వేయడము, అలాంటి కార్యక్రమాలు ప్రతిరోజు రాత్రిపూట ఇక్కడ ఉంటాయి. అదే కాకుండా మా కల్చరల్ ట్రైనర్స్ పిల్లలకి డప్పు, కోలాటం ఇలాంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా నేర్పించడం జరుగుతుంది. అంతేకాకుండా షటిల్ కొంతమంది బ్యాడ్మింటన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బ్యాడ్మింటన్ కూడా ఆడతారు. ఇట్లా విద్యార్థి సమగ్ర వికాసానికి అవసరమైన లాంగ్వేజ్, లాజిక్, లైఫ్ స్కిల్స్ వాటికి సంబంధించిన ఫండమెంటల్స్ ని ఈ సమ్మర్ క్యాంప్ లో పిల్లలకి ఇస్తా ఉన్నాం. మళ్ళీ వాళ్ళు రెగ్యులర్గా వెళ్ళినప్పుడు ఈ ఫిలాసఫీ నచ్చి వాళ్ళ స్టోరీ బుక్ చదవడం, మిగతా పిల్లలతో చెప్పించుకొని వాళ్ళు మిగతా పిల్లలకు చెప్పడం, ఒక చిన్న చిన్న పనులు చేయడం అలవాటు చేస్తే మా సమ్మర్ క్యాంప్ యొక్క లక్ష్యం నెరవేరినట్టు. ఈ క్యాంపుకు పంపించిన
తల్లిదండ్రులకి మరియు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను.